నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. దొంగ పత్రాలతో భూమిని ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నారని వీరేందర్ తరపు న్యాయవాది వీరేందర్ మనోహర్ రావు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని సర్వే నెంబర్ 551లోని భూమికి అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి యజమాని అయినప్పటికీ ఆయన 1989లో సర్వే నెంబర్ 5 నుంచి విక్రయించిన భూమిని 2015లో కట్కం వీరేందర్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారని, కట్కం వీరేందర్ కొనుగోలు చేసిన సర్వే నెంబర్ 5లో ఉందని, అందుకు తగిన సేల్ డీడ్ పత్రాలు ఉన్నాయన్నారు. ప్రత్యర్థులు అబ్దుల్ రెహమాన్ నుంచి దొంగ జీపీఏ తీసుకున్నారు. నోటరీపై నమోదు సంఖ్య లేకుండా పత్రాలు రూపొందించారని ఆరోపించారు. ఈ భూ వివాదంలో కావాలని తాండూరు ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాసరెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజలలో వారికి ఆదరణ ఉందని అన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే వస్తారని అన్నారు. ఫ్యాక్టరీ నిర్వహిస్తూ 30 ఏండ్లుగా సేవ చేస్తున్నారని అన్నారు. ఓర్వలేక శ్రీనివాసరెడ్డి పేరును వివాదాల్లోకి తీసుకురావటం సమంజసం కాదని, ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. మరోసారి శ్రీనివాసరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. నోటరైజ్ చేసిన జీపీఏలో ఎవరు నోటరైజ్ చేసినా నోటరీకి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ఇందులో లేదు. దాంట్లో చెప్పినవి అన్నీ కూడా చాలా సత్యదూరాలుగా ఉన్నాయి. రిజిస్టర్ చేయడీలు ఈ ఓపెన్ ప్లాట్ల గురించి రిజిస్టర్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రిజిస్టర్ చేయడీలు చేశారు, అవి ఈ భూమిని రిజిస్టర్ చేయడీలు ఆగిపోయింది, కానీ రిజిస్టర్ సేల్ చేసిండ్రు అని చెప్పి జీపీఏ చేసుకోవడం ఇంతవరకు సబబు. అయితే రిజిస్టర్ సేల్ డీడ్ వేస్తే ఆ రిజిస్టర్ సేల్ డీడ్ ఎక్కడున్నాయి? దాన్ని ఎందుకు కోర్టులో వేయలేదు? ఇంతవరకు ఎందుకు బయటికి తీసుకురావడం లేదు? కారణం ఒకటే, ఆల్రెడీ ఈ భూమి రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీన్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్ దాన్ని హోల్డ్లో పెట్టాడు. ఆ విషయం మీకు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ భూమిని ఎట్లయినా సరే ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు. అయితే తర్వాత దీని మీద ఒక జూటా జీపీఏ చేశారు. ఈ జీపీఏలో ఏదైతే ఉందో జీపీఏలో ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు కాబట్టి జీపీఏ మీకు చూపిస్తున్నాను. నోటరైజ్ చేశారు. నోటరీలో సీరియల్ నెంబర్ లేదు, డేట్ లేదు, ఇయర్ లేదు. ఈ నోటరీ ఏదైతే ఉందో అందరికి తెలుసు, సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేయడానికి వీలు లేదు. కానీ సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేసి దీన్ని కోర్టులో వేశారు. కోర్టు కూడా దీన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. అయితే వాళ్ళు ఏదైతే కోర్టులో కేసు నడుస్తుంది, కానీ ఎన్ని దినాలు నడుస్తుంది కేసు? మేము కోర్టులో ఐఏ నెంబర్ 423/2023లో మేము వేశాం. ఓఎస్ నెంబర్ 200/2023. దాంట్లో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంజక్షన్ ఆర్డర్ను దాదాపుగా ఇప్పటి వరకు 18 సార్లు ఎక్స్టెన్షన్ చేసింది. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించారు. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వ్యతిరేకించకపోగా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమంతా ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ని ఆపి ఇప్పుడు దీన్ని సర్వే చేయాలి అని చెప్పేసి కొత్త సిద్ధాంతం పెట్టుకొని కూర్చున్నారు. కానీ వాళ్ళ జవాబులో వాళ్ళు రాసింది ఏంటంటే, మేము ఆల్రెడీ సర్వే చేసినాము, ఇది 51 సర్వే నెంబర్లో ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకసారి సర్వే చేసిన తర్వాత కోర్టు మళ్ళీ సర్వే చేయకూడదు రూల్స్ ప్రకారం, కాబట్టి దాన్ని కూడా కోర్టుగా కన్సిడర్ చేయలేదు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు. జడ్జి గారు ట్రైనింగ్ పోయినారు. మనము చేతగాక గజ్జలు పాతయ్యన్నారంటే ఎవరు? మనకు చేత కావాలి. దాన్ని ఎప్పటికీ మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం, మేము ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా తయారు చేశారంటే, కేవలం ఇది తలాయించాలి, దీనికి ఎక్స్టెన్షన్ చేయాలి, ఆ విధంగానే చేస్తూ వచ్చారు. ఇక ఎన్ని దినాలని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూర్చోవాలి. దాన్ని ఎట్లన్నా చేసి ఏమన్నా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ చెడు బుద్ధితో ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈరోజు ఏదో 51 సర్వే నెంబర్లో ఉంది, 51 సర్వే నెంబర్లో ఉంది అని మళ్ళీ చెప్తున్నారు. 51 సర్వే నెంబర్లో ఉండిపోక, కానీ మనకు మహాభారతం, రామాయణం స్థానం నుంచి కూడా కొంత ఏదైతే ఇది ఉందో అడ్వర్స్ పొజిషన్ అని చెప్పేసి ఉంది. 1979లో రిజిస్టర్ చేసిన భూమి 1996లో మళ్ళీ రిజిస్టర్ అయ్యి
2015లో ఇంకొకసారి రిజిస్టర్ అయి ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని ఆ కబ్జా ఉన్న భూమిని వాళ్ళు విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే నెంబర్ ఏది ఉన్నా సరే అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు? మేము దాన్ని క్వశ్చన్ చేశాం. దాదాపుగా 96 నుంచి ఇప్పటివరకు 28 సంవత్సరాలు అయింది. దాన్ని ఇంతవరకు ఎక్కడన్నా సరే ఆ అబ్దుల్ రెహమాన్ కానీ వేరే వాళ్ళు చేశారా? అబ్దుల్ రెహమాన్ తెలుసు తానే అమ్మానని, కానీ అతన్ని అలా ఇలా చేసేసి అతనితో ఒకటి జీపీఏ తెచ్చుకొని జీపీఏతో నాటకం ఆడుతున్నారు. ఈ జీపీఏ చట్టరీత్యా చెల్లదు. ఎందుకంటే జీపీఏ రూల్స్ ప్రకారం జీపీఏ అయితే రిజిస్టర్ అయి ఉండాలి, లేకపోతే నోటరైజ్ అయి ఉండాలి, నోటరీ పర్ఫెక్ట్గా చేసి ఉండాలి, సంతకాన్ని అటెస్టేషన్ చేసి ఉండాలి. ఈ జీపీఏలో ఎక్కడన్నా సరే అతను అటెస్టెడ్ అని కొట్టిండా? లేదు, లాస్ట్ పేజీలో ఒక దగ్గర అటెస్టెడ్ కొట్టినాడు. ప్రతి పేజీకి కూడా క్యాంపులు ఉండాలి, సీరియల్ నెంబర్ ఉండాలి. అవన్నీ ఏమీ లేవు. కాగా అదే విధంగా సార్ the principal has executed registered sale deed on open plot number so and so bearing survey number 51 472 square yards equivalent to 394 square yards. అట్లా 3 ప్లాట్లు చేసినట్టుగా దీంట్లో చూపించడం జరిగింది. ఆ రిజిస్టర్ సేల్ డీడ్ ఎక్కడ పోయింది? ఎందుకోసం పోయి రిజిస్టర్ కాలేదు? రిజిస్టర్ కాకపోవడం అనేది హోల్డ్లో పెట్టడం వల్లనే అయింది. ఇంతకుముందు సేమ్ బౌండరీస్తో ఒక రిజిస్ట్రేషన్ అయినాక అదే బౌండరీస్తో వేరే రిజిస్ట్రేషన్ చేస్తే ఆబ్జెక్షన్ చేస్తే ఆగిపోయింది. అది ఆగిపోయి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. రెండవది, కేవలం పర్మిషన్ల మీద చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పర్మిషన్లు రిజెక్ట్ చేయించారు, ఒక పద్ధతి ప్రకారం చేయించారు. ఇప్పటికీ మా పర్మిషన్ అప్లికేషన్ మున్సిపాలిటీలో పెండింగ్లో ఉంది మున్సిపాలిటీలో. దాని తర్వాత ఈరోజు మేము ఈ కన్స్ట్రక్షన్ తీసుకున్నాము. కన్స్ట్రక్షన్ తీసుకున్న దీంట్లో మాకు పర్మిషన్ లేకున్నా భూమి మాది, పొజిషన్ మాది, కాబట్టి మేము దీన్ని పూర్తి చేస్తున్నాం. అయితే ఇదేదో చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి చేస్తున్నారని చెప్పేసి మా మీద అలిగేషన్స్ పెట్టడం జరిగింది. అలిగేషన్స్ అన్నీ తప్పు. మేము ఎక్కడ కూడా ఎవరి భూమిని ఆక్యుపై చేసుకోలేదు. మీరే భూమిని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని మా దగ్గరికి వచ్చారు. అది మేము ఖండిస్తున్నామని చెప్తున్నాం. జూలై 23లో ఇచ్చారు. పెండింగ్ పెట్టి కాదు, వాళ్ళ నుంచి పెండింగ్ పెట్టింది. మేము ఎక్స్టెన్షన్ తీసుకుంటూ పోయినాం. మాకు దాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. మాకు ఎక్స్టెన్షన్ వస్తూనే ఉంది. ఇప్పటికి కూడా ఎక్స్టెన్షన్ ఉంది. 4th అక్టోబర్ దాకా మాకు ఉంది. ఇంజక్షన్ కోర్టు పరిధిలో తీర్పు వెలువడలేదు. కోర్టు పరిధిలో ఉంది, కానీ మాకు టైటిల్ ఉంది, మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఇంకెన్ని దినాలు ఆగాలి చెప్పండి? అంటే ఇలాగే ఇప్పుడు దౌర్జన్యం పబ్లిక్ ఒక మాట, ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే నువ్వు దున్నుకుంటావా? దున్నుకోవాలి. ప్రతి దానికి అది బాంధు మనకి ఏది ఉంటే దానికి మన పొజిషన్లోకి వెళ్ళాలని చూస్తుంటాం. కాకపోతే పొజిషన్ తో పాటు మన మున్సిపల్ అనుమతులు లేకుండానే కన్స్ట్రక్షన్ చేస్తుంటాం. మా కన్స్ట్రక్షన్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఏదైనా కన్స్ట్రక్షన్ అలో చేయాలంటే ఆ కన్స్ట్రక్షన్ మేము అప్లికేషన్ వేసిన 7 days లోపల క్లియర్ చేయాలి. 7 days లోపల క్లియర్ చేయాలి. చేయకపోతే డీమ్డ్ పర్మిషన్ కింద మాకు డీమ్డ్ పర్మిషన్ ఉంది. చేసుకోవచ్చు, మనం ఆధీనంలో తీసుకోవచ్చు. ఆధీనం కాదు, ఇది మా ఆధీనంలోనే ఉంది. భూమి మా ఆధీనంలో ఉంది, మా పొజిషన్ లో ఉంది. 1989 నుంచి ఉంది, ఇప్పుడు కాదు. అది కోర్టు పర్మిషన్ ఉంది, కోర్టు ఇది ఉంది, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మేము పర్మిషన్ అప్లై చేసినాము, దాని పెండింగ్ కట్టడానికి పర్మిషన్ పెండింగ్ లో ఉంది. 7 days అయిపోయిన తర్వాత డీమ్డ్ పర్మిషన్ మాకుంది, మేము కట్టినాం. దాంట్లో ఏ విధమైన చట్ట వ్యతిరేకత లేదు. డీమ్డ్ పర్మిషన్ కింద చేసినాం. పక్కనే 2016లో బిల్డింగ్ కట్టిండు. ఇప్పుడు వీళ్ళు అంటున్న 12 గంటలనే ఆ బిల్డింగ్ వస్తుంది. మున్సిపల్ ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు ఎంఆర్ఎఫ్ గారి బిల్డింగ్ ఉన్నది కదా.
దాని మీద దీని మీద రెండు మీద ఉన్నాయి కదా. అదేమో పైలకు వచ్చింది, దానికి పర్మిషన్ అప్పుడు ఇదే ఇప్పుడు ఆ ల్యాండ్ మీద కూడా ఉంది, వాళ్ళు 12 గుంటలు అనేది ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా చేశారంటే అర్థం ఎందుకు బాబు? ఎల్ఆర్ఎస్ దాన్ని బయట చెప్పడం అంత మంచిది కాదు. అందుకోసమే నేను కోర్టు వేసుకోకుండా వచ్చాను. ఈవెన్ అడ్వకేట్ అయినా కూడా కోర్టులో వేసుకోవాల్సిన కోర్టులోనే వేసుకోవాలి, బయట వేసుకోవడానికి వీలు లేదు. చట్టరీత్యా అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఎవ్వరు కూడా కోర్టును దుర్వినియోగం చేయకూడదు. అయితే ఏవేవో అలిగేషన్స్ అన్ని మా క్లయింట్ మీద పెట్టినప్పుడు దాన్ని మేము రిప్లై చేయాలని వచ్చాము. మా దగ్గర అన్ని 1989 నుంచి ఇప్పటి వరకు అన్ని సేల్ డీడ్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క సేల్ డీడ్ చూపించమని, ఒక్క ఈ జీపీఏ తప్పిస్తే వేరేది లేదు. పహనీలో భూమి ఉంది. పహనీలో భూమి ఉంటే 12 ఎకరాల భూమిలో దాదాపుగా 400 సేల్ డీడ్లు అబ్దుల్ రెహమాన్ చేశాడు. అది ఎక్కడెక్కడ చేసినాడు, ఏవేమి ఉన్నాయి, ఈ భూమి ఇక్కడే ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు? ఎందుకోసం మీరు ఇంతదాకా ఆబ్జెక్షన్ చేయలేదు? 1979లో అమ్మిన భూమిని ఇప్పుడు చేయాలనుకుంటే అది సమయానుకూలం కాదు. కేవలం ఇది భయపెట్టే చర్య. వీరేందర్ను భయపెట్టాలి, మిగతా వాళ్ళను భయపెట్టాలని చెప్పేసి చేసిన చర్యను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది కోర్టులో తేలాల్సిన విషయం, కోర్టులో తేలుతుంది. కోర్టులో నిజంగా ధర్మమే గెలుస్తుంది. దానికోసం మేము ఏం చేయాలంటే దాన్ని పూర్తి చేస్తాం. కాబట్టి ఈ విషయమై కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చాను. ఈ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించాను. చూపించిన దీంట్లో సేల్ డీడ్లు అనేవి ప్రత్యేకంగా చెప్తున్నాను. మీకు ఎవరు కావాలంటే ఇవన్నీ సేల్ డీడ్లు. 15లో చేసిన సేల్ డీడ్ ఉంది ఇందులో, 96లో చేసిన సేల్ డీడ్ ఉంది ఇందులో, 89 చేసిన సేల్ డీడ్లు ఉన్నాయి ఇందులో. రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసిన ప్రొసీడింగ్ కూడా ఉంది ఇందులో. ఆ తర్వాత పహానీల్లో చంద్రశేఖర్ భార్య అయిన సరోజిని పేరు కూడా ఉంది. ఆమె ప్లాట్లు చేసి అమ్మింది. 96లో అమ్మిన ప్లాట్కు ఇప్పుడు 2015లో వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏదో కొత్త డాక్యుమెంట్ సృష్టించారు. ఇక్కడ 5 వీళ్ళది, 51 మాది. ఏదంటే నువ్వు 5 అయితే నువ్వు ఎందుకు అడగలే ఇన్ని దినాలు? ఎందుకు సేల్ డీడ్లను ఆబ్జెక్షన్ చేయలే? ఎందుకు రెగ్యులేషన్ ఆపోజిట్ చేయలే? ఎందుకు మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టలే? ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ మామూలుగా ఇక్కడ జాగీర్దార్. ఈ జాగీర్దార్ ఉండే భూములు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. దాంట్లో 5, 51 కూడా ఒక భాగం. అయితే ఆయన వీళ్ళకి ఇచ్చింది లేదు, చేసింది లేదు. కేవలం ఒక జనరల్ పవర్ ఆఫ్ పటాన్ని తీసుకొని ఈరోజు ఈ విధంగా హంగామా చేయడం అనేది బాగలేదని చెప్తూ కోర్టులో దీన్ని తేల్చుకున్నామని చెప్తూ ఆ విధంగానే అందరం కూడా చేసుకొని మీకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో నన్ను అడిగితే నేను క్లియర్ చేస్తాను. अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। जैसा कि आप लोग को सबको मालूम है, प्रेस में चला, मीडिया में चला, टांडरू में हर चीज़ को मालूम है कि भाई कट्टम साहब का वो कुछ है, चला कोर्ट का मैटर है, वकील साहब बोले जो कानून है कानून के हिसाब से चलते। लिहाजा चंद लोगों ने श्रीमद रेड्डी साहब के MLA साहब का भाई का हाथ है इसके अंदर बोले, ये सरासर गलत है। इस तरीके से बात करना ये मुनासिब बात नहीं है। कोई भी लीडर के पास कोई भी आदमी आता तो क्या है देखो बोल के बोलते, लेकिन उसके अंदर किसी भी शख्स को बदनाम करना ये बिल्कुल सरासर गलत है। और एक बात क्या है, श्रीमद रेड्डी साहब कोई नए आदमी टांडू के लिए नहीं है। कोई आके बोल दे कि भाई MLA साहब के अच्छे हैं, उनके सामने फैमिली वाले आज करे वो करे। अब क्या MLA साहब के फैमिली वाले नहीं फिर क्या कौन पे MLA साहब जिताए टांडू के आवाम हो, टांडू के आवाम जिताने बाद MLA साहब फैमिली नहीं पीना बोल की मुनासिब बात नहीं है। और एक बात क्या है, श्रीमद रेड्डी साहब कोई नया काम नहीं कर टांडू के वास्ते, उतना बड़ा बिजनेस रखने के बाद भी उन्हें आज पब्लिक के लिए काम कर रहे हैं, सेवा कर रहे हैं, फैक्ट्री बिजनेस रखते हुए कि हमारे टांडू के लिए काम करें, ये बहुत बड़ी बात है। जैसा कि MLA साहब भी वीकली में 3 से 4 टाइम टांडू का रहे, उसी दौरान में श्रीमद रेड्डी साहब भी है सो टांडू के लिए 24 घंटे टाइम सर्विस दे रहे हैं। आप वो है मकान के ऊपर देखिए, सुबह में लोग आए शाम में आ रहे, लेकिन उनकी ख्वाहिश है कि टांडू डेवलप हो, टांडू के लिए जो हल है, जो प्रॉब्लम सफर कर रहे लोग, जो 10 साल से कर रहे, 15 साल से कर रहे, वो हल निकालने की बाद कोशिश कर रहे हैं। लेकिन उसके दौरान में ये बोलना कि मुनासिब नहीं है कि भाई इसके अंदर MLA साहब के भाई का हाथ है, ये बोलना गलत है। आप गलत है, कौन गलत है
जैसा वकील साहब बताया कि भाई कोर्ट का मैटर होने के बाद अपन इसके बारे में बैठ के बात करना गलत है, लेकिन सामने वाले वकील साहब बात करने के बाद ही मनोहर साहब आके बैठ के बात करें। लिहाजा मैं टांडू अवाम को और मैं प्रेस के जरिए ये बोलना चाहता हूँ कि भाई श्रीमान रेड्डी साहब हो, एमएलए साहब की फैमिली, एमएलए साहब के भाइयों, सब जने टांडू के आवाम को डेवलप करना, टांडू में काम करना, मतलब उनकी ख्वाहिश और उनको यहाँ पे सर्विस दे रहे। इसके अंदर आप गैर गुजरी है सो उसको ब्लेम करके बॉम्ब टाक करके है सो इसके अंदर एमएलए साहब वो तमिलनाडु, इसके अंदर उन एमएलए साहब के अन्याय बोला, ये सरासर गलत है। और टांडू में एमएलए साहब की रिपोर्ट पर एमएलए साहब पब्लिक की टांडू की आवाम जिताई, उनका फर्ज बनता है जहाँ जहाँ मुसीबत हो रही है वो आगे देखते बात करते हैं, उनका फर्ज है, उनकी ड्यूटी है। उम्मीद उनका भाई आता, गैर गुजरी उनके भाई के बारे में बोल के ये गैर गुजरी इसको मिसगट करके ये पार्टी में थोड़ा लोग है, इधर भी रहते उधर भी रहते, किधर से मनोहर साहब के लोग कुछ तो प्यार करना होगा, ये तो इनकी साजिश है, ये कुछ नहीं होने वाला है। और वो पूरे भैया पूरी फैमिली से एक है और टांडू के लिए बहुत अच्छा काम करेंगे। जो फैसला होता है कोर्ट के जरिए से, कानून जरिए से वो सबके सामने रहता, हमारे सामने होता। आइंदा के लिए टांडू के चाहे कोई भी हो, ये मुनासिब नहीं कि आप किसी एमएलए के फैमिली के बारे में, एमएलए के भाई के बारे में बोला, ये फर्स्ट और लास्ट है। आइंदा का कोई इस तरीके से बोलेंगे तो उसका जवाब है सो बड़े पैमाने पर इनका टॉल।